రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఇరు వర్గాల వారు సద్దిమణిగారు. ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ర్యాలీగా వెళుతూ ఎదురెదురుగా రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఇరు వర్గాలు కూడా దాడి జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇటు బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా కాంగ్రెస్ నేతలు ఇరు వర్గాలు కూడా ప్రచారం చేసుకునే నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయమే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా ఈ రోజు ఉదయమే నామినేషన్ వేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఈ రోజు నామినేషన్ కు వేసేందుకు బయలుదేరిన నేపథ్యంలో మాత్రం ఇటు ఇరు వర్గాలు కూడా ఎదురెదురు పడినప్పుడు మాత్రం ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం మొదటగా రాళ్ల దాడి చేసినట్టు మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొంతమందికి గాయాలు అయ్యాయి. పోలీసులు కూడా జోక్యం చేసుకోవడంతో కానిస్టేబుల్ కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లిన పరిస్థితి ఉంది. పలు వాహనాలు కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గానికి సంబంధించి కూడా నేతలంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా వాస్తవానికి ఇటు ఇరు వర్గాలు కలిసిన నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఒకరికొకరికి ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇరు వర్గాలు కూడా స్లోగన్స్ ఇస్తున్న నేపథ్యంలోనే తారాస్థాయికి చేరినట్టు తెలుస్తుంది. దీంతో మొదటగా మాత్రం రాళ్లు విసరడంతో ఇటు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ రాళ్లు విసిరిన సందర్భంలోనే కాంగ్రెస్ నేతలకు అదేవిధంగా పోలీసు వాళ్ళకు కూడా కానిస్టేబుల్ కూడా గాయాలైనట్టు తెలుస్తా ఉంది. చేరుకున్న పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ఇరు వర్గాలను కూడా చెల్లాచెదురు చేసి విడదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించి నేతలు ఏమంటున్నారు? ఇప్పటికే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా ప్రత్యర్థులుగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ వర్గీయులు రెచ్చగొట్టడం వల్లనే ఇలాంటి ఘటన జరిగింది, కాంగ్రెస్ వాళ్ళదే పూర్తిగా తప్పు అనే విధంగా మాత్రం మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాత్రం మొదటగా మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలే మాపై రాళ్ల దాడి చేశారు, జీర్ణించుకోలేకపోతున్నాడు, ఎమ్మెల్యేగా అనేక ఆరోపణలు భూ కబ్జాలు చేసిన నేపథ్యంలోనే ఇటు ఓడిపోతున్నా అనే భయంతో మాపై రాళ్ల దాడికి దిగాడనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఇరు వర్గాలు కూడా ఇటు చెల్లాచెదురు చేసిన పరిస్థితి. పోలీసులు మాత్రం శాంతి భద్రతల విషయంలో పటిష్టమైన భద్రత కల్పిస్తున్నాం. ఇప్పటికే ముందస్తు సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ పోలీసులు కూడా చాలా మంది అక్కడ పెట్టిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మాత్రం ఇటు దాడి జరిగిన నేపథ్యంలో కూడా వెంటనే స్పందించి కూడా పోలీసులు మాత్రం ఇరు వర్గాలని పంపించడంలో మాత్రం పోలీసులు కీలక పాత్ర వహించారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.